తెలుసు, మీరు ఇంటూనే ఉంటారు ఎప్పటికీ. డోంట్ మిక్స్ డ్రింక్ అండ్ డ్రైవ్ అని అంటారు. తాగి వాహనాలు నడపద్దు. నడిపితే ఏమవుతుందో తెలుసు మీకు. ఎందుకంటే మీరు అందరూ సైన్స్ స్టూడెంట్సే కాబట్టి మనం మందు తీసుకున్న సందర్భాల్లో, డ్రగ్స్ తీసుకున్న సందర్భాల్లో ఏ రకంగా మన నర్వస్ సిస్టమ్ పనిచేస్తుంది, ఏ రకంగా మనం మానసికంగా రియాక్ట్ అవుతాం అన్న విషయాన్ని మీ అందరికీ తెలుసు. కాబట్టి దయచేసి మీరందరూ ఎప్పుడు వాహనం ఎక్కినా కూడా, కారు కానీ బైక్ కానీ ఏదైనా కూడా తాగి వాహనం నడపద్దు. అదేవిధంగా సెల్ ఫోన్ డ్రైవింగ్ కూడా. సెల్ ఫోన్ డ్రైవింగ్ ఎందుకు అంటే అటెన్షన్ డైవర్షన్ చేస్తూ ఉంటుంది కాబట్టి సెల్ ఫోన్ డ్రైవింగ్. ఇంకా చాలామంది కొత్త కొత్త బండ్లు కొనుక్కుంటూ ఉంటారు. నాకు మంచి కాలేజీలో సీట్ వచ్చింది, మంచి బైక్ ఎవరికి ఉన్నది ఇక్కడ? This program is being conducted every year. Awareness on road safety, National Month for Road Safety Awareness. Okay, so this is a program which is being organized by Elmamla Police Station of Warangal, and then they have come forward in the morning, approached me and requested that they will organize this. And as a part of this, they told that they will organize an essay writing competition with ending with few surprising prizes. శారీరకంగా నష్టపోవడం కాకుండా మీ తల్లిదండ్రులకు కానీ, మీ అన్నదమ్ములకు కానీ, అంతేకాకుండా మీ సొసైటీకి కూడా మీరు రేపు అగ్ని డాక్టర్స్ అయ్యి తర్వాత ఎంతో సేవ చేయాల్సిన అవసరం ఉంది. మంచి వ్యవసాయదారులకు మంచి సపోర్ట్ ఇచ్చి మంచి ఇంకా గ్రీన్ రెవల్యూషన్ కంటే ఇంకా మంచిగా పంటల ఉత్పత్తిలో భాగస్వామ్యం ఉండాలంటే మీరందరూ మంచిగా ఫిజికల్గా మీరు మంచిగా ఉండాలి. ఫిజికల్గా ఫిట్ ఉంటేనే మెంటల్గా ఫిట్ అనేది ఉంటుంది. మనకు జ్వరం వచ్చింది అనుకోండి, ఫీవర్ వచ్చి పడుకున్నాం, మనం ఏమన్నా చేయగలుగుతారా? బుక్ పడమంటే చదువుతారా? మీరు చదువుతారా? కాబట్టి ఫిజికల్ ఫిట్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫిజికల్ ఫిట్నెస్ కూడా పెంచుకోండి. రోడ్డుకు సంబంధించి బయటకు వెళ్ళినప్పుడు మీరే కాకుండా మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సిన విషయాలను తెలియపరచండి. మీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా వైలేట్ చేసినట్లయితే వాళ్ళకు చెప్పి రోడ్డు ప్రమాదాల నుంచి మీకు మీరే కాపాడుకోవడం కాకుండా ఇతరులను కూడా కాపాడినట్లయితే చాలా మంచిగా ఉంటుంది. This program is being conducted every year. Awareness on road safety, National Month for Road Safety Awareness. Okay, so this is a program which is being organized by Elmamla Police Station of Warangal, and then they have come forward in the morning, approached me and requested that they will organize this. And as a part of this, they told that they will organize an essay writing competition with ending with few surprising prizes. Has conducted health awareness program, cervical cancer. Now this is road safety. So you are very much fortunate to have this faculty at college, everybody. But the thing is, you should be aware of your own time values. Okay, one of the first year's parent has come to me recently, yesterday. So at the most of his ability, he could able to buy 3.5 lakh bike to his son, his first year also. Okay, that means he is pursuing here as a first year student. Literally he is crying. Never ever he used to go to the temple, but the day when he had got a bike to his son, from day one he is going to the temple, it seems, just to come his son to the home in a safe way. Imagine what the trauma the parents are undergoing. Can you imagine? వాళ్ళ ఫాదర్ బైక్ కొనిచ్చినప్పటి నుండి ఇప్పుడు ప్రతిగా టెంపుల్ వెళ్తున్నారంట. ఎందుకు? మా బాబు సేఫ్గా ఇంటికి రావాలి అని. అండ్ మోర్ ఓవర్ బై లుకింగ్ ఎట్ హిస్ అపియరెన్స్, వాళ్ళ కేపబిలిటీకి మించి కొనిచ్చారేమో అనిపించింది నాకు. ఎందుకు మీరు బాధపడకూడదని? డోంట్ యూ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ సెన్స్ నాట్ టు బాదర్ అబౌట్ యువర్ పేరెంట్స్? అండ్ మోర్ ఓవర్ యాజ్ ఎవ్రీబడి హ్యాస్ సెడ్, నాకు ఒక డౌట్ ఎప్పటి నుంచి, యాజ్ యువర్ యూత్ యూ హ్యావ్ ఎ క్రషెస్ అండ్ ఆల్ జస్ట్ టు ఇంప్రెస్ ద గర్ల్స్ as Amarin, you will go very far, right? But if you go slowly, then look at you. How come they are going
Very small logic, right? చిన్న logic ఎలా మిస్ అవుతున్నారు? How are you supposed to miss that? That's what Ajay has told. ఫాదర్ ఏం డ్రైవ్ చేయకుండా సైడ్కి నిలిచినప్పుడు ఒక మైనర్ బాయ్ ఈ డ్రైవ్ చేసుకుంటూ వచ్చి యాక్సిడెంట్ చేశారు. ఫీమర్, టీబియా, యాంకిల్ అన్నీ ఫ్రాక్చర్ అయిపోయి యాంకిల్, ఫీట్ కింద మొత్తం ప్లాస్టిక్ సర్జరీ. విత్ 3 girls, no brothers, no one. But we are lucky, my mom no driving of car, bike, everything. For counseling, అగ్రికల్చర్ కౌన్సిలింగ్ కూడా ఆ ఫ్రాక్చర్ లెగ్తో మా ఫాదర్ అక్కడ దాకా వచ్చారు. సో మనం ఏం చేయకున్నా సైడ్కున్నా సరే మైనర్ బాయ్స్కి ఇట్లా ఇవ్వడం, బైక్స్ అవి ఇవి చేయడం వల్ల మెయిన్ సఫర్ అవ్వడం మా మిస్టేక్ లేకున్నా. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా బిలో 18 years ఏం తెలియని వాళ్ళు వాళ్ళకి ఇవ్వకండి, వేరే వాళ్ళు సఫర్ అవుతారు కదా. సో ఇది కొంచెం అందరు చూసుకుంటే బాగుంటుందని. థ్యాంక్ యూ. ప్లేస్మెంట్ వచ్చింది, జాబ్ చేస్తున్నాడు. సో హీఈస్ ఎ గుడ్ డాన్సర్ అనమాట. డాన్స్ చాలా బాగా వేస్తాడు అనమాట. ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ హైదరాబాద్ కాలేజ్లో జాయిన్ అయిందని వాళ్ళ ఫాదర్ని ఫస్ట్ ఏమడుగుతాము, బైక్. డాడీ నాకు ఒక మంచి బైక్ కావాలి అని చెప్పి అది 2.5 or 3 lakhs బైక్ ఏదో ఉంటుంది కదా, పేరు కూడా తెలియదు నాకు. ఓకే, అంత కాస్ట్లీ బైక్ కొనిచ్చుకుని దాని మీద ఇంకా రౌండ్స్ వేస్తూ ఉన్నాడు అనమాట. వితిన్ 1 monthలోనే యాక్సిడెంట్ అయింది. ఆయన కాలు మీద నుంచి లారీ వెళ్ళిపోయింది. ఓకే, కాలు పోయింది. ఇప్పుడు ప్రాస్థెటిక్ లెగ్ పెట్టుకుని ఉన్నాడు. ఓకే, అంటే ఏంటంటే మనకి ఆ ఏజ్లో, ఎస్పెషల్లీ టీనేజ్లో కానీ మనకి ఏంటంటే అది కావాలి ఇది కావాలని ఉంటుంది. అది ఇవ్వను అన్నప్పుడు పేరెంట్స్ ఎందుకోసం ఇవ్వనంటారో ఒకసారి ఆలోచించాలి. ఓకే, మీరు ఏదో బాధపడుతున్నారు కదా అని చెప్పి కొనిస్తే ఓకేలా, దాన్ని ఎలా మనం మంచిగా యూజ్ చేసుకోవాలో తెలుసుకోవాలి. ఓకే, మనం బాగా నడుపుతాం. ఓకే, యాక్సిలేటర్ ఫాస్ట్గా వెళ్తాం. ఫాస్ట్గా వెళ్ళడం పెద్ద ఏమి ఆర్ట్ ఏం కాదు. ఏముంది, యాక్సిలేటర్ మీద తొక్కితే ఫాస్ట్ వెళ్తాం. ఫాస్ట్ ఎవరైనా వెళ్ళగలుగుతారు. నువ్వు వెళ్తున్న స్పీడ్ని కంట్రోల్ చేసే ఎబిలిటీ నీకు ఉండాలి. ఒకవేళ నీకున్నా నీ ఎదుటి వచ్చేవాడికి అది ఉండాలి. అంతే కదా, మనం కరెక్ట్గా వెళ్ళినా ఎదుటి వచ్చే వెహికల్ కరెక్ట్గా వస్తుందని రూల్ లేదు. సో మన జాగ్రత్త మనమే తీసుకోవాలి. ఎప్పుడైనా ఫాస్ట్ వెళ్ళడం ఎవరైనా వెళ్ళగలుగుతారు ఫాస్ట్గా. నీ స్పీడ్ని నువ్వు కంట్రోల్ చేసుకోగలవు అన్నప్పుడు, ఎదుటి వ్యక్తి స్పీడ్ని వాళ్ళు వచ్చే ఆ రూట్ని కూడా నువ్వు అంచనా వేయగలవు అన్నప్పుడే ఫాస్ట్లో వెళ్ళడం చూసుకోండి. ఇందాక మన ఫ్రెండ్స్, మన స్టూడెంట్స్ చెప్పారు, ఫాస్ట్గా వెళ్తే నిజంగా ఆ బ్యూటిఫుల్ వ్యూ అనేది మనం మిస్ అవుతాం. ఏముంది, ఇప్పుడు నిజంగా ఒకసారి మీరు ఎప్పుడైనా రోడ్డు మీద వస్తున్నప్పుడు చూసుకోండి, మనని ఓవర్టేక్ చేసి చాలామంది వెళ్తారు ముందుకి. తర్వాత మనం చూస్తాం మనని ఓవర్టేక్ చేసినప్పుడు మనం ముందే ఉంటాడు. ఎందుకు ఓవర్టేక్ చేసాడు? 1 minute అన్న ముందు ఉంటాడా? ఏముండదు. సో ఫస్ట్ లైఫ్ అనేది ఇంపార్టెంట్. ఫాస్ట్గా ఎవరైనా వెళ్తారు. టైంకి రీచ్ అవ్వడం ఇంపార్టెంట్, హ్యాపీగా రీచ్ అవ్వడం అనేది ఇంపార్టెంట్. ఈరోజు రాసిన ఎస్సే రైటింగ్లో చూసాము, అందరూ చాలా మటుకు సేఫ్గా ఇంటికి వెళ్ళాలి, నీకోసం నిన్ను ప్రేమించే వ్యక్తులు, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఇంట్లో వెయిట్ చేస్తూ ఉంటారని. అది రాయడము, చెప్పడము అందరం చేస్తాము, కానీ అది మనం పాటించాలి. So everything has been rightly said by my fellow friend Ajay and senior sir. I just want to say that this especially about the 10 minutes grocery app that has been started, because we all are becoming lazy and we don't have the time to go to grocery shop and take the to the fills and take the fresh things. So we much more we are concerned about getting the things at our doorstep. That is also creating a lot of problems, and that is also the main reason for the road accidents nowadays, especially for the delivery man. So within 10 minutes, the time from your ordering, within 10 minutes from our order, we are getting the things that is creating a lot of pressure for the delivery man. So many are losing their lives for it. So I would like to stress on this fact that some measures should be taken for them also, because otherwise they are fearing about their ratings. So most of the time they will speak that our ratings will go down if we fail to deliver it on time like that. So most of the guidelines we know, and it has been rightly said by them. Just my concern was to put on this fact. So it should be stopped, this 10 minutes grocery app. Otherwise the time span should be increased. Otherwise some other route should be it should not happen actually. Just for serving our needs, others are losing their lives. So that's all. Thank you. అంటే
ఇది శాశ్వతం కాకపోవచ్చు కానీ చాలా విలువైనది. 84 లక్షల జీవులు ఉంటే అందులో మనం ఒక్కరం. కానీ దేవుడు బండి నడిపే అదృష్టం మనకు మాత్రమే కలిగించాడు. 84 లక్షల జీవులలో మనం ఒక్కరమే బండి నడిపే అదృష్టం మనకు ఒక్కరికే ఉన్నది. కాబట్టి దాన్ని మనం అదృష్టంగానే భావించి అట్లనే నడుపుకోవాలి. కానీ స్పీడ్, ఇందాక మా జూనియర్ చెప్పినట్టు స్పీడ్ థ్రిల్స్ కిల్స్ దిన్నం చదువుతూనే ఉంటాం ఆటోల మీద. నన్ను చూసి ఏడవకరా అనేది కూడా ఇప్పుడు మనం చక్కగా పోతే కూడా ఎన్నుకుని ఇప్పుడు రాసుకోవాల్సిన పరిస్థితి ఏంటంటే నన్ను ఏడిపియకరా అని రాసుకోవాలి. ఇప్పుడు మనం మంచిగానే ఎదుర్కొంటాం. మ్యాక్సిమం కేసెస్లో తప్పు ఎవరితో ఒక్కరిదే ఉంటుంది. ఒక్కడు పాపం మనకి ఏం తెలియదు కూడా. అవతల వాళ్ళు తాగొచ్చి మనల్ని యాక్సిడెంట్ అవుతుందా లేకపోతే వాంతి రావడం మనది రైట్ అనే కాదు, ఎవరిదో ఒకరి తప్పు ఉంటుంది. కాబట్టి మనందరం కూడా మన వంతు ప్రయత్నం, అవతల వానికి మనం చెప్పలేం. దొంగకు మా ఇంటికి వచ్చి దొంగతనం చేయక అని చెప్పాకన్నా మన ఇంటికి మనం తాళం వేసుకున్నాడు ఈజీ. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి. అలాగే ఇప్పుడు తెలుసు మనం జంతువులు వస్తుంటాయి. ఇప్పుడు మనమే ములుగు రోడ్ నుంచి మన కాలేజ్కి వచ్చినప్పుడు బర్రెలు వస్తాయి సాయంత్రం 4 కాబట్టి అవి మన గురించి ఆలోచించాం. వాటికి ఆలోచించే శక్తి దేవుడు ఇవ్వలేడు, కానీ మనకి ఇచ్చాడు. అయినా కూడా మనం అది దానికంటే ముందు నేనే పోతా, ఇందాక చెప్పినట్టు ఇగో తక్కువ తెలుసుకోవాలి. అది కలిగి మెడ చేర్చినా కూడా మన మెడ దిగిపోతాయి. కాబట్టి అందరు చెప్పు, మనం ఇంతకుముందు కూడా మనం కూడా ఎక్స్పీరియన్స్ అయినా మన క్యాంపస్లోనే ఎన్నో అట్లాంటివన్నీ జరిగినాయి కూడా, బైక్ యాక్సిడెంట్స్ మనం కూడా మన సాటి వారికి అయ్యింది. కాబట్టి అట్లాంటివి ఇంకా కాకుండా మన వంతు జాగ్రత్త మనం తీసుకోవాలని మీ అందరికీ కూడా కోరుకుంటున్నాను. But when you drive slow, you are safe and you have much memories to tell and you have much time on the route. Always it seems boring, but speed thrills, it also kills. And most important thing, keep your ego aside while you are driving on road. Slowing down first is not bad, like tagite tappemundappa. Always trust on your skills, not on the others. Brake first and stop first. It is much safer and much economical than being involved in an accident. Always going speed is not a bad thing. Sometimes it is needed, but respect your vehicle. Push only up to its limits. Do not speed like 100, 110 on drum brakes. And most of us nowadays we are gaining knowledge on these things. Having riding gear is important. By wearing a helmet, you may lose your hairstyle set for 5 minutes or a hour. But if you are involved in an accident without a helmet, your face is not even recognized.